హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరికి వందనాలు. ఇంకా ఈ వీడియోలో నేనైతే క్రిస్మస్ డే మొత్తం ఎలా స్పెండ్ చేశామో చూపిస్తాను. వీడియో ఎప్పుడో అప్లోడ్ చేసేదాన్నండి, కానీ ఇంకా ఈ ఫొటోస్ దిగాము. ఈ ఫొటోస్ వచ్చేసరికి ఇంత టైం పట్టింది. ఫొటోస్ కూడా ఇంకా వీడియోలో అప్లోడ్ చేద్దామని వెయిట్ చేశాను ఇన్ని రోజులు. ఇంకా ఈరోజు అయితే వచ్చాయి ఆ ఫొటోస్. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఎడిట్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంక ఇదైతే 24th నైట్ అండి. రేపు 25th అనగా ముందు రోజు 24th నైట్. ఇంకా నేను అన్నీ ఎవరికి వాళ్ళవి కవర్స్లో పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ చర్చికి టైం అయిద్దేమో, నెక్స్ట్ డే ముందు రోజే సర్ది పెట్టుకుంటే టైంకి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఎవరి వాళ్ళవి కవర్స్లో సపరేట్గా పెట్టేశాను. అంటే వాళ్ళకి సంబంధించిన యాక్సెసరీస్, రబ్బర్ బ్యాండ్స్ కానీ గాజులు అవి ఇవి అన్నీ ఎవరి కవర్స్లో వాళ్ళకి పెట్టేశాను. ఇదైతే నా శారీ అండి. ఫుల్ హ్యాండ్స్ స్టిచ్ చేయించుకున్నాను నేను ఫస్ట్ టైము ట్రై చేద్దామని. ఇంకా ఇదైతే నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొనుక్కున్నాను అండి. తెనాలిలో కొత్తగా పెట్టారు కదా ఓపెనింగ్ అయితే, ఇంక మా మమ్మీ శారీస్ కొందామని చెప్పి వెళ్ళింది. ఇంకా అప్పుడు నాకు కూడా ఒక శారీ తీసింది సెలెక్ట్ చేసుకోమని. ఇంకా నేను ఆఫర్లో పెడితే 3000కి 3 శారీస్ అంట. నేను ఒక శారీ తీసుకున్నాను. ఇంకా సపరేట్గా కొనుక్కోవడం ఎందుకులే మళ్ళీ క్రిస్మస్కి అని ఇంకా అప్పుడే ఈ శారీయే బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నానండి. ఇంకా నెక్స్ట్ ఇదేమో రూతు డ్రెస్. రూతుకి ప్రతిసారి ఫెస్టివల్కి కానీ బర్త్డేకి కానీ ఏదైనా డిఫరెంట్గా కొంచెం స్పెషల్గా ఉండాలి అని నేను షాప్స్ అన్నీ తిరిగి రూతుకు తీస్తానండి డ్రెస్. అది అలవాటు ఫస్ట్ నుంచి. ఇంకా అందుకు ఈసారి వెళ్తే అసలు ఎప్పుడు చూపించిన మోడల్సే చూపిస్తున్నారు. మామూలుగా షార్ట్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్, గాగ్రాస్ లేకపోతే వెస్ట్రన్ అదే చూపిస్తున్నారు. కానీ ఇంకా మాకు ఇంక ఈసారి డ్రెస్ దొరికేలాగా లేదు అని చెప్పి నిరుత్సాహపడ్డాము. కాకపోతే ఇంకా వద్దులేండి అని వెళ్తుంటే షాప్ ఓనర్ వచ్చి, అమ్మ ఇది కొత్తగా వచ్చింది ఎక్కడ లేదు మోడల్ అని ఈ మోడల్ చూపించారు. ఏంటంటే మిడ్డీ అదే లుంగీ టైప్లో వచ్చిందండి. కింద పైన ఏమో టాప్ నార్మల్గానే ఉంది, కింద లుంగీ మోడల్ వచ్చింది. కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నాం. కానీ అది వేస్తే ఏమో రూతు సైజు 22, కానీ ఇదేమో సైజు 24. ఏం చేయాలో అర్థం కాలేదు. చిన్న సైజు అయితే లేదన్నారు. సరేలే అని ఇంకా దాన్నే సెట్ చేద్దాము అని ఇంకా కొంచెం పెద్ద సైజే తీసుకొని ఇంకా దానికోసం ఇంకా దాన్ని ఆర్డర్ చేయడానికి 2-3 రోజులు తిరిగి మిషన్లు వెంబడి దానికి మళ్ళీ 200-300 తీసుకున్నారండి మళ్ళీ ఆర్డర్ చేయడానికి. కానీ ఎలాగోలా సెట్ అయింది రూత్కి అయితే డ్రెస్. ఇంక ఇవన్నీ నా దగ్గర ఉన్న కలర్స్ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ పెట్టుకున్నానండి. ఒకవేళ మార్నింగ్ ఎలా ఉంటుందో టైంని బట్టి, టైం లేకపోతే ప్లక్కర్ పెట్టి వదిలేద్దాం అనుకున్నాను, హెయిర్ లీవ్ చేద్దాం అనుకున్నాను. ఒకవేళ టైం ఉంటే ఉన్న రబ్బర్ బ్యాండ్స్ పెట్టి ఏదో సెట్ చేద్దాము అని అన్నీ తీసి పెట్టాను రూత్ వర్క్ అన్ని కలర్స్. చిన్న పాపడి బిళ్ళ కూడా మ్యాచింగ్ ఉంటే కలర్ అది కూడా తీసి పెట్టా, వీలైతే పెడదాము అని. ఇంక ఇవ్వండి రూతు గాజులు, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ. ఇంక ఇదైతే షారోన్ డ్రెస్ అండి. షారోన్ది ఫ్రాక్. షారోన్ ఫ్రాక్ కూడా యాక్చువల్గా ఇది 18 సైజ్ అండి మా చిన్న పాపది సైజు. కాకపోతే ఒక్కసారి వేసిన తర్వాత వేస్ట్ అయిపోయిద్ది కదా, పొట్ట అయిపోయిద్ది కదా అని చెప్పి ఎలాగో రూతు డ్రెస్సెస్ అన్నీ షారోన్కి వేసుకుంటుంది మంచివన్నీ. ఇంకా మళ్ళీ రూతుకే ఎక్కువ ఉండట్లేదు అని చెప్పి రూతుని ఉద్దేశించి వాళ్ళ డాడీ ఏమన్నారంటే 20 సైజ్ తీసుకుందాము, రూతుకు కూడా సరిపోయిద్ది అన్నట్లు కొంచెం పెద్ద సైజు తీసుకున్నారు. ఇంకా ఆ రోజు ఒక్కరోజు వేసి తర్వాత రూతుకు వాడేద్దాం ఫ్రాక్ అన్నట్లు తీసుకున్నాం. కొంచెం పెద్ద సైజు ఎలా ఉంటుందేమో అనుకున్నాం, కానీ బాగానే సరిపోయింది. ఇది చూడండి నెయిల్ పాలిష్. వాళ్ళ డాడీ అయితే వేటి మీద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఖచ్చితంగా నెయిల్ పాలిష్ ఇద్దరు పిల్లలకు కొంటారండి. మీకు ఇష్టమైనది తీసుకోండి అని చెప్పి. వాళ్ళకి ఇష్టమనో లేకపోతే ఆడుకుంటారనో తర్వాత
చేతులకు పూసుకుంటూ ఆడుకుంటారేమో అని, లేకపోతే వాళ్ళకి ఇష్టమో తెలియదు కానీ ఖచ్చితంగా నెయిల్ పాలిష్ అయితే కొంటారు. ఇంక ఇవన్నీ అయితే తీసి పెట్టండి, ఏ సెట్ అయితే అది పెడదాము అన్నట్లు. ఇంతకుముందు అయితే గోరింటాకు పెట్టేదాన్నండి. తర్వాత ఏమైందంటే టైం ఉండట్లేదు, ప్లస్ వాళ్ళకి చేతులకు ఉంచుకోవట్లేదు. నైట్ వాళ్ళు పడుకున్నంత వరకు వెయిట్ చేసి వాళ్ళకి పెట్టి గంటలు మేల్కొని ఉండడం కష్టమవుతుందని ఈసారి ఏం చేశానంటే స్టిక్కర్స్ ఉంటాయి కదా చేతికి అంటించుకునేవి, అవి తీసుకున్నానండి. ఇంకా ఇదైతే మా వారి డ్రెస్ అంటారో ఏమంటారు మరి, ప్యాంటు ఒకటి ఉందండి. ఇంకా షర్ట్ వచ్చేసి ఇంకా తెచ్చుకోలేదు, నెక్స్ట్ డే ఇస్తా అన్నారు, మేము లేట్గా ఇచ్చాము. ఇంకా హ్యాండ్ బ్యాగ్, బైబిల్స్ కూడా అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇవి ఎందుకు పెట్టుకున్నాను అంటే పిల్లలు ఇవి కూడా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెడితే తీసి పడేస్తారండి ఎక్కడంటే అక్కడ, అందుకు సపరేట్గా పెట్టుకున్నాను వాళ్ళని వెతుక్కోకుండా. పిల్లలతో కష్టం కదండి, పిల్లలు ఉన్న పేరెంట్స్కి తెలుస్తుంది బాధలు. ఎంత సర్దుకున్నా ఎంత చేసినా అసలు ఇల్లంతా గందరగోళమే. ఇంకా మా రూతు అయితే ఇంకా పడుకోలేదు. మమ్మీ ఏంటి ఇట్లా క్లోజ్లో పెట్టుకోకుండా ఓపెన్లో పెట్టుకున్నావు, ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ పోతాయేమో అంటుంది. ఏంది మమ్మీ అప్పుడే అన్నీ తీసి పెట్టావు, బైబిల్స్, బ్యాగ్ అన్నీ అని అడుగుతుంది. మొహానికి ఏంది అనుకుంటున్నారు, పాండ్స్ కోల్డ్ క్రీమ్ ఉంటుంది కదండి, అది రాసా ఇద్దరికి. పగులితే ఫేసు చలి వింటర్ సీజన్లో కొంచెం చలికి పగులుతుంది కదండి, అందుకు ఇద్దరికి పాండ్స్ క్రీమ్ పూసాను. పడుకోమంటే ఎంత పడుకోవట్లేదు, మళ్ళీ మార్నింగ్ లేవరేమో అని నేను పడుకోమంటున్నానండి. కానీ ఇంకా రూతుకైతే నిద్ర పట్టట్లేదు. లైట్లు ఆఫ్ చేస్తే పడుకుంటారండి, లైట్స్ వేస్తే మాత్రం అసలు పడుకోరు. నేనేమో వీడియో తీద్దామని లైట్స్ వేసాను. ఎప్పుడు అన్ని కవర్స్లో ఆల్రెడీ పెట్టేసి సర్దేసుకున్నానండి, కానీ ఇంకా మళ్ళీ వీడియో తీద్దాము అని అనిపించి మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేశాను. మళ్ళీ కవర్లలో అన్నీ తీసేసి మళ్ళీ నేనే వీడియో షూట్ చేసుకుంటూ అంతా అయ్యేసరికి 12 దాటిపోయింది. మా ఋతుకైతే ఆ రోజు ముందు రోజు కూడా వాళ్ళకి సెలబ్రేషన్స్ జరిగాయండి, సెమీ క్రిస్మస్. సో ఆ రోజు హెడ్ బాత్ చేయించా కదా, మళ్ళీ ఇంకా 25th ఆ రోజు హెడ్ బాత్ చేయించాను మార్నింగ్. మళ్ళీ ఇంకా వచ్చినప్పుడే స్కూల్ నుంచి ఈవినింగ్ నూనె పెట్టి ఒక్క జడేసి ప్లక్కర్ పెట్టాను. హెడ్ బాత్ చేపిద్దాం 25th అని. ఇంకా 25th రోజు అండి, ఇది క్రిస్మస్ డే రోజు, క్రిస్మస్ రోజు మార్నింగ్ 5:30కి అయితే లేచాను నేను. ఇంకా లేచి ఇంకా బైబిల్ చదువుకొని స్టార్ట్ చేశాను ఫాస్ట్గా, ఎలా అయినా టైంకి వెళ్ళాలి అని. మార్నింగ్ లేచినప్పుడే ముందు వాటర్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద, వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఇంకా పిల్లలైతే నిద్రపోతున్నారు, వాళ్ళు లేచేలోపు ముందు ఫస్ట్ నేనైతే హెడ్ బాత్ చేసేసి వద్దామని చెప్పి నేను వచ్చేసి ఇంకా నేను స్నానం చేసిన తర్వాత ఇంకా రూతుని లేపి రూతుకు కూడా స్నానం చేయించేసాను. స్నానం చేయించి ఇంకా షారూన్ అయితే లేవలేదు, ఎందుకులే లేపడము, కొంచెం ముందు లేస్తే ఇంకా ఏ పనులు అవ్వవు, గోల చేస్తుంది, అల్లరి చేస్తుంది అని ఇంకా వాళ్ళ డాడీకి చెప్పాను, ఈరోజుకి నువ్వు స్నానం చేయించు, ఇంకా నేను శారీ కట్టుకుంటా, మళ్ళీ శారీ కట్టుకుంటే పాపకు స్నానం చేయించడానికి ఉండదు కదా అని చెప్పి ఇంకా రూతు నేను ఇంకా అందరం రెడీ అయిపోయాము. ఇంకా చర్చికి బయలుదేరాము. అంటే యాక్చువల్గా డైరెక్ట్ చర్చ్ అయితే బాగానే ఉండేదండి, మేము ఫొటోస్ తీసుకోవాలనే అసలు హడావిడిలో టైంకి అందుకోవాలి, స్టూడియోలో ఫొటోస్ తీసుకోవాలి, మళ్ళీ వీడియో తీయాలి, పెద్ద టాస్కులు ఉండే మాకు ఆ రోజు అయితే. ఒక్క ఫోటో కూడా లేదండి సెల్లులో దిగిన ఫొటోస్ అయితే. ఇంకా చర్చికి అయితే బయలుదేరాము, ముందు స్టూడియోలో ఫొటోస్ దిగి ఇంకా తర్వాత చర్చికి అయితే బయలుదేరాము. కానీ ఇంత కష్టపడినా ఒక 15 minutes అయితే లేట్ అయిందండి చర్చికి. Lord of God, my morning star.
ఇంకా మేము చర్చికి వెళ్ళిన ఒక 10-15 మినిట్స్కే సిస్టర్స్ సాంగ్ స్టార్ట్ చేశారండి. వెంటనే దాంట్లో ఆ సాంగ్లో నేను ఉన్నాను, ఎలానో అందుకున్నాను. ఇంకా ఆ సాంగ్ అయిపోయిన తర్వాత చూపించాను కదా, బ్రదర్ పాస్టర్ నా అక్కడ సాంగ్ పాడుతున్నారు, ఇంగ్లీష్ సాంగ్. తర్వాత ఎవరైనా సాంగ్స్ పాడేవాళ్ళు ఉంటే అవకాశం ఉంది పాడండి అంటే ఇది శుభోదయం సాంగ్ పాడానండి నేను కూడా. ఇంకా అదైతే వీడియో ఎవరు తీయలేదు. ఇంకా చూసుకొని ఇంటికైతే వచ్చాము. ఇంకా షారోన్ అయితే బండి మీదనే పడుకుందండి వచ్చేటప్పుడు. ఇంకా ఋతుకు కూడా డ్రెస్ మారుద్దామని, మార్చే ముందు ఒకసారి చూపిద్దాం మీకు అని చెప్పి వీడియో తీశాను. ఇంక గాజుల కోసం అయితే మ్యాచింగ్ గాజుల కోసం ఎలా తిరిగామో అండి, అసలు ఈ కలరే లేదు, దొరకలేదు అసలు ఎంతకి. ఇంకా లాస్ట్లో వెల్వెట్లో తీసుకున్నాము, అది కూడా కరెక్ట్ మ్యాచ్ అవ్వలేదు, అటు ఇటుగా అయింది. ఒక్కోసారి సైజు ఉండదు అసలు. ఇంకా ఇదేమో జడ అండి, ఎలా ఉందో మీరే చెప్పండి. ఏదో ట్రై చేశాను. రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయన్నీ పెట్టడం ఇష్టం అండి నాకు, ఎందుకు వేస్ట్ చేయడము, ఇలాంటప్పుడే వేయాలి కదా అని ఉన్నాయన్నీ టైం ఉన్న దగ్గరికి చుట్టి పెట్టేసా. బాగాలేదు. కానీ ఇక్కడేమో చున్నీకి పిన్ పెట్టా అండి, ఇంకా జారిపోకుండా ఉండాలని. ఆ జడ అయితే నాకైతే నచ్చలేదు. ఇంకేదో అలా వెనక్కి ఎవరు చూడరు కదా. ఇంకా షారోన్ అయితే పడుకుందండి. షారోన్కి ఇది వైలెట్ కలర్ది తీసుకున్నాను. కానీ తనైతే ఇప్పుడు మనము గోరింటాకు పెట్టుకుంటే కదిలికుండా ఎలా ఉంటామో అలానే ఉందండి. అసలు ఆ రైట్ హ్యాండ్తో ఏం పట్టుకోకుండా ముట్టుకోకుండా డిస్కంఫర్ట్గా ఫీల్ అయింది పాపం. దీనికైతే గాజులు దొరకలేదండి, సైజు చిన్న సైజు బక్కగా ఉంటుంది కదా. ఇంకా పాతయే ఇంతకు ముందువి గోల్డ్ కలర్ ఉంటే అవి వేసాను. రింగ్స్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళానండి, అదే స్టూడియోలో ఫొటోస్ దిగేటప్పుడు పెడదామని, కానీ పెట్టలేదు. అదే బాధ అనిపించింది. ఇంకా రూతేమో ఇంటికి వచ్చిన తర్వాత స్టిక్కర్ అంతా తీసి దానికి అంటించుకుంటుంది. ఇంకా మా వారైతే నిన్న ఒకసారి వీడియో తీస్తారా అంటే బలవంతంగా అట్లా తీసుకొని వస్తే నిలబడ్డారు. ఇదేమో పెళ్ళప్పుడు మా మమ్మీ తీసిన రింగ్ అండి, ఇటు సైడ్దేమో మా డాడీ తీశారు. మా డాడీ అయితే ఓన్గా తీసి డిజైన్ సెలెక్ట్ చేసి ఇచ్చారు గిఫ్ట్గా. మా మమ్మీ అయితే నువ్వే తీసుకో అని చెప్తే ఇంకా మా వారే సెలెక్ట్ చేసుకొని ఆర్జే మా ఇద్దరు లెటర్స్ పెట్టి చేయించుకున్నారు. ఇదేమో ఏమైందంటే క్లిప్పు రోడ్డు మీద వచ్చేటప్పుడు కింద పడిపోయిందండి. మళ్ళీ వెతుక్కుంటూ వెళ్ళి చూసేసరికి అది కనిపించింది. కాకపోతే ఎవరో తొక్కారు రోడ్డు మీద, దాన్ని సెట్ చేస్తున్నారు. అదే బండి దాని మీద నుంచి పోనిచ్చినట్టున్నారు. ఇంకా అదేమో సెట్ చేస్తున్నారు. ఎందుకు లేదు పోనీ అంటే బాగుంది అని మళ్ళీ వెతుక్కుంటూ వెళ్ళాము. ఇంకా ఆ రోజు లంచ్ ఏమైందంటే మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు లంచ్ పంపించారండి. ఇంకా అలా ఆ రోజు లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంట్లో వంట లేకుండా ప్రశాంతంగా అయిపోయింది అనుకున్నా నేనైతే. ఫస్ట్ టైం అండి ఎక్కడికి వెళ్ళకుండా మేము ఒక్కళ్ళమే ఇంట్లోనే ఉండి చేసుకున్నాం. ఎప్పుడు మా అత్త వాళ్ళ ఊరు కానీ లేకపోతే మా మమ్మీ వాళ్ళ ఊరు కానీ వెళ్ళే వాళ్ళము. మా ఊరు కానీ అదే మా అత్తమ్మ వాళ్ళ ఊరు కానీ వెళ్ళే వాళ్ళం. ఈసారి ఎక్కడికి వెళ్ళలేదు, తెనాల్లోనే ఉన్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ అలా లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఋతు అయితే నాపేసింది, వాళ్ళ డాడీ ఋతు. తర్వాత ఇంకా నేను కూడా కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ ఈవినింగ్ క్రిస్మస్ క్యారల్స్ ఉన్నాయండి, లాస్ట్ క్రిస్మస్ క్యారల్స్. సో నేను ఇంకా ప్రిపేర్ అవుతున్నాను. సాంగ్ ఉంది పాడేది, నేమ్ ఇచ్చాను. మేము తీసుకున్న బట్టల కాస్ట్ కూడా చెప్తా చూడండి. ఋతు డ్రెస్ ఏమో 2800, షారోన్దేమో 1900, నాదేమో 1000 రూపాయలు. మా హస్బెండ్దేమో కుట్టూలి 900. ఆల్రెడీ ప్యాంట్ ఏమో ఇంట్లో ఉందండి. షర్ట్ ఏమో పీస్ తీసుకున్నాము 250 అండి. సాంగ్ ఏమో నేమ్ ఇచ్చానండి. అసలు ప్రిపేర్ అవ్వలేదండి. త్వరగా లేచి ఈవినింగ్ కొద్దిసేపు పడుకున్నాను, బాగా అలసిపోయాను అని. లేచినప్పుడే ప్రిపేర్ అవుదాము అని చూసేసరికి మెలకువే రాలేదండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందో 1 అవర్ ముందో మెలకు వచ్చింది. ఇంకా మా వారు లేచినప్పుడే టీ పెట్టిస్తే తాగి ఇంకా గబగబా ప్రిపేర్ అయ్యాను. అక్కడికి తప్పు పోయిందండి. పాట పాడేటప్పుడు
చరణం అప్పుడు ట్రాక్కి కొంచెం ముందే ఎత్తేసి మళ్ళీ 1 వర్డ్ మళ్ళీ ఆపేసి మళ్ళీ ట్రాక్కి తగ్గట్టు పాడాను. ప్రాక్టీస్ లేకపోతే అంతే అండి. పాపం మా వారైతే ఇంకా సాంగ్ రాస్తున్నారు కొంచెం రాయి అంటే, ఇంక ఇద్దరు పిల్లలు గౌన్ వేసి బయలుదేరాం. ఆక్షిప్రభు మార్గమునా నీతి సూర్యుడు ఉదయించెను. ఇంకా అదే అంటే చెప్పాను కదా, ఈవినింగ్ క్యారల్స్ ఉన్నాయి అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. తెనాలి పక్కనే చిన్న విలేజ్ కట్టివరం అని. తెనాలిలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇంకా ఇదే కటివరంలో మన ఫెలోషిప్ చర్చ్ అండి, ఎల్ఈఎఫ్ చర్చ్. ఇంకా అది చూసుకొని ఇంటికైతే బయలుదేరాము. అనుకోకుండా ఆ రోజు 25th ఈవినింగ్ ఇక్కడే భోంచేసాము. ఆఫ్టర్నూన్ లంచ్ వాళ్ళు పంపించారండి. బాగా చేశారు, హెల్తీగా. దమ్ బిర్యానీ, మటన్, గోంగూర మటను, స్వీట్స్, కేక్స్, కొబ్బరి లడ్డు అవన్నీ పంపించారు అక్క వాళ్ళు. ప్రాన్స్ ఫ్రై కూడా పంపించారండి, చాలా బాగుంది ఫ్రై మాత్రం. ఇంకా అలా జరిగిపోయిందండి 25th డే మొత్తం. ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు అసలు. మొబైల్లో ఒక ఫోటో దిగడానికి కూడా లేదండి. ఆ రోజు అంత హడావిడ అయిపోయింది. అదే ఫొటోస్ దిగాలి అనేది ఒక టెన్షను, వీడియో తీయాలి అనేది ఒక టెన్షను, పిల్లల్ని రెడీ చేయాలి, మళ్ళీ చర్చికి టైంకి వెళ్ళాలి అని, అక్కడ సాంగ్స్ పాడాలి అంటే సాంగ్స్ చూసుకోవాలి. అమ్మో, ఆ రోజు అసలు టెన్షన్గా అయిపోయిందండి. ఇది ఇక్కడ కట్టివరంలో ప్రేయర్ అయిపోయిన తర్వాత బైక్ పార్క్ చేసిన ప్లేస్కి వచ్చేసరికి అది కైట్ కనిపించిందంట. ఇంకా ముగ్గురు ఆడుకుంటున్నారు. టైం దొరికితే పిల్లలతో బాగా స్పెండ్ చేస్తారండి మా వారు. ఇంకా ఎంతకి పిల్లలైతే అసలు కదలట్లేదండి అక్కడి నుంచి. వాళ్ళ డాడీకి అలా గాల్లో ఎగురుతున్నట్టు వాళ్ళిద్దరికి కూడా ఎగరాలంట. మాకు కూడా ఎగిరించు డాడీ అని ఇద్దరు పోటీల మీద నిలబడ్డారు. ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరిని సాటిస్ఫై చెయ్యాలని అలానే కష్టపడుతున్నారు. నేనేమో కానీయండి, ఇప్పటికే టైం అయిపోయింది, అలసిపోయా, నేనైతే వెళ్ళి పడుకుందాము అంటే అసలు ఎక్కడండి, కదలట్లే ముగ్గురు. ఇంకా నేను వీడియో తీసుకుంటూ నిలబడ్డా. ఇంకా అలా డే మొత్తము అలా అయిపోయిందండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఇంకా ఇక్కడ చూసుకొని ఇంటికైతే బయలుదేరాము. ఎందుకక్క ఊరికే ఫొటోస్ అంటున్నావు అనుకుంటున్నారా? పెద్దయిన తర్వాత ఫ్రేమ్స్ కట్టించుకుందామని చెప్పి ఇప్పుడు దిగుతున్నామండి, అంతే. ఇంకా రోజు అయితే బైక్ మీద ఈరోజు సాంగ్ పాడుతుందండి, నాకు కూడా అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇంకా అప్పటికే టైం చాలా అయిపోయిందండి, 11 తెలీదు. ఇంకా టైం అయిపోయింది, గమనించలేదండి. ఫుల్ చీకటి, బాగా రాత్రి అయిపోయింది, ఫుల్ చల్లండి. ఇంకా అక్కడికి మాకు క్రిస్మస్ క్యారల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. డిసెంబర్ 1 నుంచి మొదలు ఎక్కడో చోట రోజు పెడతారండి. అంతా కంప్లీట్ అయిపోయేసరికి డిసెంబర్ 25th ఇంకా నైట్ తోటి లాస్ట్ డే అనమాట. ఇంకా డాడీ ఉండి ఇక్కడ లైటింగ్స్ పెట్టారు కదా, పిల్లలు చూస్తారు అని చెప్పి తీసుకొని వచ్చారు. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. తెనాలిలో ఐతనగర్లో పెడతారండి ప్రతి ఇయర్కి. 24th నైట్ 24th వేస్తారు. 24th, 25th, 26th 3 days ఏమో ఉంచి తీసేస్తారండి. ఇంకా ఫుల్ జనము. నైట్ అయితే చాలు, ఇంకా పిల్లలు, ఫ్యామిలీస్ అందరూ బాగా రెడీ అయ్యి ఫొటోస్ దిగాలి అనుకున్న వాళ్ళు నీట్గా రెడీ అయ్యి అక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతారు. అంతా బాగుంది. కానీ స్టార్స్ అవన్నీ దేవునివన్నీ పెట్టుకొని అన్నీ క్రిస్మస్కి సంబంధించి, అదే క్రిస్మస్ శాంటా క్లాస్
అన్ని సిల్వ గుర్తులు అవన్నీ వేసుకొని సినిమా పాటలకు ఎగురుతున్నారండి. అదైతే నచ్చలేదు నాకు. మామూలుగా ఎగిరినా బాగానే ఉంటుంది, దేవుని పేరు చెప్పుకొని అట్లా ఎగిరితే బాగోదు కదండి, దేవుడు కూడా ఒప్పుకోడు కదా. అదొక్కటే నచ్చలేదు నాకు. ఇంకా అందుకే ఎక్కువసేపు ఉండలేదు, ఊరికే వీడియో తీసుకున్నాను మీరు చూస్తారు అని. ఇంకా ప్రతి ఇయర్ ఇలానే పెడతారంట అండి, నాకు తెలీదు. ఒకసారి అయితే వెళ్ళి ఫొటోస్ దిగాం మేము, ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ న్యూ ఇయర్కి కూడా వేస్తారంట, మళ్ళీ తీసేసి. తెలీదు, మేము కూడా ఒక రోజు వెళ్ళి ఫొటోస్ దిగుదాం అనుకున్నామండి, కానీ అక్కడ అసలు కుదరలేదు పిల్లలతో. రోజు ఏదో ఒక షెడ్యూల్ ఉంటుండే. మళ్ళీ న్యూ ఇయర్కి షాపింగ్ అని, మళ్ళీ 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది కదా, మళ్ళీ ఫస్ట్ ఉంది. మళ్ళీ తర్వాత 2nd నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. ఇంకా అలా అసలు కుదరలేదండి. మేము వచ్చేసరికి, మళ్ళీ ఊరు నుంచి వచ్చేసరికి లైటింగ్స్ కూడా తీసేశారు. ఇంకా మా డే అయితే అలా స్పెండ్ చేసామండి. మీరు ఎలా స్పెండ్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీ సజెషన్స్ కూడా నాతో ఫ్రీగా షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. పిల్లలతోటి చాలా హడావిడి ఉంటుందండి. చర్చికి వెళ్ళాలన్నా ఏదైనా ప్రీ ప్లాన్ ఉండాలి. ప్రీ ప్లాన్ లేకపోతే మాత్రం చాలా కష్టము. మా ఇల్లు కూడా గందరగోళంగా ఉందండి, ఏమనుకోవద్దండి. వీడియోలో ఇంకా చిందరవందరకి ఎక్కడ అంటే అక్కడ అన్నీ పడున్నాయి. ఇంకా ఆఫ్టర్ క్రిస్మస్ క్లీన్ చేసుకున్నాను నేను. ఫొటోస్ దిగుదామన్నా వెనక బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, ఏం బాగాలేదు అని ఇంకా ఫొటోస్ దిగలేదండి. ఎక్కడ బట్టలు అక్కడ అట్లా పడేసి ఉన్నాయి అని. ఇంకా పిల్లలంటే అంతే కదండి. ఏంటి ఊరికే ఫొటోస్ అంటుంది అక్క అనుకుంటున్నారా? పెద్దయిన తర్వాత ఇవే కదండి మెమొరీస్. మనం పెద్దయిన తర్వాత కావాలన్నా దొరకవు కదండి. పెద్దగా అయిన తర్వాత బాధపడ్డం ఎందుకు అని ఇంక ఇప్పుడే తీసుకుందామనండి. ఇది మొత్తం ఇక్కడ ఫుల్ జనం అండి, పండగలాగా చేస్తున్నారు మొత్తము. పిల్లలకు కూడా ఆడుకోవడానికి కూడా పెట్టారండి. పిల్లలు వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఆడుకోవడానికి ఉన్నాయి. షాపింగ్కి కూడా చాలా రోజులు తిరిగామండి. కానీ లక్ ఏంటంటే అనుకోకుండా నాది రూతుది మ్యాచ్ అయిపోయింది. తర్వాత మా హస్బెండ్ది షారోన్ది మ్యాచ్ అయింది. ఎలా అయిందో కూడా అర్థం కాలేదు. వేసుకున్న తర్వాత అనుకున్నాము. అసలు నా శారీ ఒక చోట సౌత్ ఇండియాలో ఏదో మా మమ్మీతో పాటు కొన్నాను. తర్వాత రూతు డ్రెస్ కూడా అనుకోకుండా ఇది మోడల్ బాగుందని తీసుకున్నాను. తర్వాత షారోన్ది ఫ్రాక్ వైలెట్ది బాగుందని తీసుకున్నాను. లాస్ట్లో మా హస్బెండ్ది టైలర్కి ఇచ్చేటప్పుడు అనుకోకుండా తక్కువలో ఏమన్నా ఉంటే చూపించండి అంటే అది చూపించారు వాళ్ళు కొన్ని కలర్స్. దాంట్లో ఇది సెలెక్ట్ చేసుకున్నాం. తీరా చూస్తే నలుగురికి అలా అయిపోయింది. ఆల్రెడీ 2 పీసెస్ ఉన్నాయండి ఇంట్లో బిట్లు. చూస్తే అది ఒక షర్ట్ ఒక ప్యాంట్ అనుకొని మేము ఇస్తే 2 ప్యాంట్ బిట్స్ అంట. అప్పటికప్పుడు షర్ట్ క్లాత్ తీసుకురమ్మన్నారు. ఆల్రెడీ 23rd నైట్ ఆ రోజు. ఈరోజు ఇస్తే కానీ మీకు 24th నైట్కి ఇవ్వము, లేకపోతే మేము అందిలేమన్నారు. అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి ఇంకా తీసుకొని వచ్చేసరికి 25th మార్నింగ్ 9:30కో 9:30కి ఇచ్చారండి షర్ట్. నేనైతే మామూలుగా అరవలేదు. మా వారిని నేను ఫస్ట్ నుంచే చెప్తుంటే వినలేదు. నువ్వు మిషన్కి ఏమని కుడతారులే అని. ఇప్పుడేమో వాళ్ళేమో ఇవ్వట్లేదు. మళ్ళీ చర్చికి లేట్ అయింది, సాతాన్ ఏదో ఒక ఆటంకం పెట్టాడు చూడు అని అనుకుంటూ ఉన్నాము. ఎలానో కొంచెం 9:30కి ఇచ్చాడు, 10 అన్నాడు. కానీ ఇంకా మా వారు వేసుకొని ఎమ్మడే బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంకా అలా అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చామండి. అలా మా డే అయితే కంప్లీట్ అయింది. పిల్లలు ఇంకా వచ్చి అలిసిపోయి అలానే పడుకున్నారు. షారోన్ అయితే బండి మీద పడుకుంది, రూతు వచ్చిన తర్వాత పడుకుంది. ఇంక ఇవైతే మేము ఆ రోజు దిగిన ఫొటోస్ అండి. స్టూడియోలో హడావిడిగా స్టూడియోలో కూడా చాలా టైం పట్టిందండి. మేము ఎంత ఫాస్ట్గా దిగుతున్నా కూడా పిల్లలు అంటే అంతే కదా, వాళ్ళు సరిగ్గా నిలబడకుండా ఉంటే ఆ చాక్లెట్ కొనిస్తామని అదని ఇదని ఎలాగోలా కంప్లీట్ చేసాము. ఈ వీడియోలో లాస్ట్లో 2 శారీస్ ఫొటోస్ పెట్టా చూడండి. ఈ 2 శారీస్లో ఏదో ఒకటి అని మా హస్బెండ్కి ఆ రోజు ఫోటో పెడితే ఇది సెలెక్ట్ చేశారండి. మా హస్బెండ్ సెలెక్షన్ ఎలా ఉందో మీరే చెప్పాలి. తర్వాత ఈ వీడియో క్లిప్ నాకు ఎడిట్ చేసిన తర్వాత కనిపించిందండి, యాడ్ చేశాను. ఇది ఏంటంటే మార్నింగ్ తలస్నానం చేయించిన తర్వాత రూతు పరిస్థితి ఇది. పాపం మార్నింగ్ 7:30 8కి లేపినా కూడా ఇంకా నిద్ర వస్తూనే ఉందంటుంది. స్నానం చేయించిన తర్వాత సరే అని కొద్దిసేపు పడుకో అంటే పడుకుంది. ఏం చేద్దామంటే తనకు స్నానం చేపిస్తేనే నేను చీర కట్టుకోగలను.
ఇంకా మరి తప్పదు కదండి. ఓకే, బాయ్. నెక్స్ట్